ఐసోలేటెడ్ మార్జిన్ కానీ క్రాస్ మార్జిన్ కానీ ఇన్ని గంటలకు వస్తుందని ఇక్కడ చూపిస్తుంది. ఇవి రెండు మనం చూసుకొని దేంట్లో ఎన్ని గంటలు చెక్ చేసుకోవాలి. ఇది మీకు చూపిస్తాను. నిన్న వచ్చిన డౌట్ ఈ రోజు క్లియర్ చేస్తాను. రేపు రాబోయేటప్పుడు ఈ కాయని చూపించి ఆ డౌట్ క్లియర్ అవుతుంది. అందుకని తప్పనిసరిగా ఇక్కడ మనకు ఏదైనా నోటిఫికేషన్ లో ఇలాగా న్యూ కాయను కనిపించిందంటే ప్రతి నెల 4 కాయన్లు వస్తాయండి ఇప్పుడున్న పరిస్థితి. అట్లా కాకుండా జనవరి నుంచి మార్చి వరకు 10, 12, 14 కాయన్లు కూడా వస్తాయి మంత్లీ. ఇప్పుడు ఎక్కువ మంది ఉండరు కాబట్టి మార్కెట్ స్టేబుల్ గా ఉంది. ఈ న్యూ క్రిప్టో కరెన్సీలో ఈ సమాచారం 10 రోజుల తర్వాత ఇక్కడ కాదు, ఇక్కడ కూడా చూడొచ్చు. అక్కడే ఎందుకు అనుకుంటే ఇక్కడ పైన ఇక్కడ కూడా చూసుకోవచ్చు సమాచారం. ఇక్కడ మెసేజ్ రూపంలో కూడా మనకి ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది. లేక ఇదిగోండి ఇక్కడ కూడా చూసుకోవచ్చు సెర్చ్ లో. మార్కెట్ లో ఉన్న కాయిన్ సెలెక్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. అందుకని మీరు ఇక్కడ ఉన్న 8 కాలమ్స్ లో మనకు ఉపయోగపడేవి ముఖ్యమైనవి కేవలం న్యూ క్రిప్టో కరెన్సీలో ఒకటి, అలాగే ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్ బినాన్స్ న్యూస్. ఏదైనా న్యూస్ ఉన్నా సరే ఇక్కడ మనకు సమాచారం వస్తుంది అనౌన్స్మెంట్ దగ్గర డైరెక్ట్. ఓకే, ఇక్కడ ఏదో బినాన్స్ యూఎస్డిసి డ్యూయల్ ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చున్నాడు. ఇది ఇలాగ ఏదైనా సమాచారం వచ్చినప్పుడు అది చూసుకోవచ్చు. ఆ తర్వాత న్యూ ఫియట్ లిస్టింగ్ అని ఉంటుంది దాని కింద. దీంట్లో ఏదైనా కొత్తగా ఇవ్వండి ఏఆర్బి కాయిన్ ఒకటి, ఐడి, ఆర్డిఎన్టి, ఇవన్నీ కూడా ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. ఒక సమాచారం ఇచ్చాడు. డైరెక్ట్లీ యూజింగ్ క్రెడిట్ డెబిట్ కార్డులు ఉపయోగించుకోను చాలా ఇంపార్టెంట్. ఏమైనా వస్తున్నప్పుడు ఎక్కువగా ఎన్ఎఫ్టీలు వస్తాయి. ఎన్ఎఫ్టీ తర్వాత ఏదైనా వస్తే స్ట్రాక్ లాంటి కాయిన్లు వీడు చూపించాడు నిన్న. వాటిలో చేస్తుంటే ఎక్కువ అవి ఇస్తాడు. ఇవి మనం విత్డ్రా చేసుకోవటానికి కూడా అవకాశం ఉంది. ఎప్పుడంటే కంప్లీట్ గా ఒక్కసారి అవకాశం ఇస్తాడు. నా అంచనా ఏంటంటే బినాన్స్ వాళ్ళు యానివర్సరీ జరుపుతున్నప్పుడు ఇస్తారు. దాన్ని ఉపయోగించు. ఇక్కడ ఇంకా ఉన్న వాటిల్లో డీలిస్ట్ అయ్యే కాయిన్లు కూడా మనకి ఇక్కడ సమాచారం వస్తుంది. దీనికంటే ముందు నెక్స్ట్ వీక్ లో వచ్చే క్లాస్ లో కంపల్సరీగా న్యూ లిస్టింగ్ కాయిన్స్, డీలిస్టింగ్ కాయిన్స్, మెర్జ్ కాయిన్స్, స్వాప్ కాయిన్స్ ఇవన్నీ వస్తాయి. చాలా జాగ్రత్తగా మెసేజ్ చూడాలి. మధ్యాహ్నం టైంలో చూసుకున్నాం అనుకోండి, ఎప్పుడో 12-1 గంట, అప్పుడు మనకు ఇక్కడ అనౌన్స్మెంట్ లోనే కనిపిస్తాయి ఈ రోజు ఏమొచ్చాయి. ఈ రోజు శనివారం, ఈ రోజు రేపు రావు. ఇంకా ఈ 2 రోజులు రాలేదంటే మిగతా రోజుల్లో వస్తాయి. మనం ఉపయోగించుకొని జాగ్రత్తగా అయితే బాగానే ఉందండి. మరి లాంచ్ ప్యాడ్ ఆప్షన్ లో సింపుల్ ఎర్న్ ఎలా వస్తుంది, ఇక్కడ కూడా అదే వస్తుంది. మీరు ఏం చేయకపోయినా సరే ఎంతో కొంత వస్తూనే ఉంటది. ఇది ఎంత అంటే ఎంత మనం పెట్టుబడి పెడతామో అంతే వస్తుంది. అందరికీ సమానంగా రాదు. అది కూడా రేపు చూద్దాం కదా. రేపు ఉదయం క్లాస్ ఉంది, కంపల్సరీగా ఉంది. 5:30 అంటే 5:30, 6:30 అంటే 6:30 క్లోజ్ చేద్దాం. అందులో లేట్ కూడా అవుతుంది. కంపల్సరీగా రేపటికి ఇక్కడ చూడండి. ఇప్పుడు 101 గుర్తు పెట్టుకోండి. $5.93. మిగతా 7 సెంట్లు ఎక్కడ పోయాయి? ఎక్కడికి పోవాలా? ఇక్కడ ఉన్నాయి స్పాట్ లో. ఇక్కడ ఆగిపోయాయి. బిఎన్బి ఆగిందా లేదండి? ఎక్కడ పోయింది బిఎన్బి? ఎక్కడికి
చేసేటప్పుడు మిగిలిపోయింది అంతే. ఓకేనా? ఇది ఈ క్లాస్ కి సంబంధించి. ఇప్పుడు దాదాపుగా మీకు ఒక 10 క్లాసులు పూర్తయ్యాయి. దీంట్లో ఇప్పటి వరకు మీకు ఏం చెప్పుకున్నా, ఏం అర్థమైంది, ఇందులో అసలు మనం ఏమైనా చేయగలుగుతున్నామా, అసలు దేన్నైనా అబ్జర్వ్ చేశామా, చెప్పినది చెప్పినట్లుగానే ఉంచామా అని మీరు అర్థం చేసుకోవాలి. నేను రోజు అడుగుతుంటే కొంతమందికి ఇబ్బందిగా ఉండొచ్చు, అందుకే నేను ఎక్కువగా అడగడం లేదు. వాళ్ళ యొక్క ఒపీనియన్ వాళ్ళకే వదిలేశాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఏఆర్కే టైంలో పాత వాళ్ళు మాత్రం సూపర్ గా చేసుకొని ఉంటారు, నాకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ మంచి ప్రాఫిట్ కూడా ఇచ్చింది. అలాగే ఈరోజు మళ్ళా చెప్తున్నాను, ఎంబాక్స్ కూడా ఇస్తుంది అని ఉదయమే చెప్పాను. మీకు ఉదయం చెప్పిన అన్ని కాయిన్లు ఇస్తాయి, కంపల్సరిగా వాటిల్లో జాగ్రత్తగా చేసుకోండి. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ఒక డౌట్ అడిగితే, ఒక కాయిన్ గురించి అడిగితే కనీసం ఆ వ్యక్తి ఆ కాయిన్ గుర్తు పెట్టుకోండి, అడిగి వదిలేయకూడదండి. అడిగాక అసలు ఇది పెరిగిందా లేదా, ఆయన పెరుగుతుందని చెప్పాడు, ఇది పెరుగుతుందో పెరగలేదో, అసలు ఏముంది ఇందులో అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఉదయం చెప్పిన ఏఆర్కే కాయిన్ లో పాత వాళ్ళు కనుక ట్రైలింగ్ స్టాప్ పెడితే ఎంత ప్రాఫిట్ వచ్చి ఉందంటే అంత. రైట్ అండి, ఎవరైనా ట్రేడింగ్ చేశారా చెప్పండి. హ్యాపీ మార్నింగ్ సార్.